సంపాదన కంటే సేవతో కలిగే సంతృప్తి వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మహాత్ముడి సిద్ధాంతాల స్ఫూర్తితో రైతులు, మహిళలు, యువత పురోభివృద్ధికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. వెంకయ్య మార్గదర్శనంలో సబ్కా సాత్, సబ్ వికాస్, సబ్కా విశ్వాస్ లక్ష్యంతో సేవా కార్యక్రమాల నిర్వహణ అద్భుతమన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత ట్రస్ట్ స్థాపించి 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ట్రస్ట్ ఆవరణలో 2 తులసి మొక్కలు నాటారు. ముప్పవరపు ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి ఆరోగ్య కేంద్రం, కౌసల్య సదనాన్ని సందర్శించారు. సేవ చేయడానికి మించిన భగవత్ ఆరాధన ఇంకొకటి లేదని వెంకయ్యనాయుడు అన్నారు. జన్మనిచ్చిన ఊరికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు ట్రస్ట్ పాటుపడుతూ ఉండడం అభినందనీయమన్నారు. పురుషులకు మహిళలకు ఇద్దరికి ఆస్తిలో సమభాగం రావాలి అనేది నా ఆకాంక్ష. దాన్ని చూడాలనేది కూడా నా ఆకాంక్ష. ఈ అన్ని ఉద్దేశాలతో ఏర్పాటు చేయబడిన స్వర్ణ భారత్ ట్రస్టు ఇంతింతయి ఒడుంతయని ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రధాన కారణం మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క ప్రోత్సాహం. ఈ స్వర్ణ భారత్ తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు భాష ప్రోత్సాహం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. కార్యక్రమాల్లో తెలుగుతనం ఉట్టిపడేట్టుగా, ఆ తెలుగు వెలుగు ప్రకాశించేట్టుగా చూడడం కూడా నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మాతృభాష, మాతృదేశం, మాతృశక్తి, మాతృభూమి, ఇవన్నిటినీ మనం అందరం కూడా గౌరవంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. టు బి ప్రిసైడింగ్ ఓవర్ రాజ్యసభ, పర్టికులర్లీ ఇన్ ఆర్టికల్ 370 abolition was taken up in Rajya Sabha. It was a moment in my life. It was my life ambition and mission from the beginning that Kashmir is an integral part of India. భారతదేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగము. దానికి మళ్ళా కామాలు, దానికి మళ్ళా అనుమానాలు, క్వశ్చన్ మార్కులు ఉండకూడదు. స్వర్ణ భారత్ ట్రస్టుకు మూలకారకులైన వెంకయ్యనాయుడుపై అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఉన్న వెంకయ్య ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదన్నారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మరవరాదు అన్న స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం వెంకయ్య అంటూ కొనియాడారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. मैं निसंकोच कह सकता हूं, वेंकैया जी के अध्यक्ष रहते हुए पार्टी बैक टू बेसिक्स की ओर गई और वहां से पार्टी का ग्राफ ऊपर बढ़ना शुरू हुआ. इतने डिसिप्लिन तरीके से उन्होंने पार्टी को आगे बढ़ाने का प्रयास किया और उस वक्त बड़ा कठिन काल था पार्टी. एक गरीब किसान परिवार में जन्म लेकर भारत का उपराष्ट्रपति बनना, अनेक विभागों के मंत्री बनना और हर जगह पे कंट्रीब्यूशन करना, ये बहुत बड़ी बात होती है. आज भी जब भी मिलते हैं तब उनके अंदर किसानों के लिए छटपटाहट जो है वो छिप नहीं सकती. ग्रामीण विकास के लिए क्या वो कर रहा है उसकी बहुत अच्छे तरीके से वो मीमांसा भी करते हैं. कॉन्स्टिट्यूशन में जो उपराष्ट्रपति महोदय के लिए भूमिका बताई गई है, इसका आदर्श निर्वहन कैसे हो सकता है, इसका एग्जाम्पल वेंकैया जी सेट कर रहे हैं. भारत के सार्वजनिक जीवन में जो लोग ट्रस्ट चलाते हैं उनके लिए 1 पैसा भी सरकारी ग्रांट वेंकैया जी ने अपने ट्रस्ट के लिए नहीं लिया है. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర విద్యాలయాన్ని వెంకయ్యనాయుడు, అమిత్ షా సందర్శించారు. సోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ను పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో ముచ్చటించారు.